ఇక్కడ చాలా మంది కేవలం ఇంతకుముందు సీనన్న పాట పాడుతూ ఒక అద్భుతమైనటువంటి మాట చెప్పాడు. నేను ఏదైనా చెవును అంటే వింటే లోతుగా ఆలోచిస్తా. ఇక్కడ బైరాగన్న కూర్చున్నాడు. కృష్ణా జిల్లా కమ్మోడైనా రాయలసీమ రెడ్డిడైనా పక్కనున్న తెలుగుడైనా అంత పెద్ద పోరాటం చేసినాం. ఒక్కడైనా సరే అన్న, ఇక్కడున్న నాకంటే చాలా మంది మేధావులు ఉన్నారు, మీ అంత గొప్ప నేనైతే కాదు, నాకు నరేంద్ర మోడీ సార్ అంత చదువు రాదు కూడా. సరే నేనేం చెప్పగలిసానంటే మీ అందరికీ, ఒక్కరైనా సరే బైరాగన్న కావచ్చు, మన అంజన కావచ్చు, సంపదన కావచ్చు, ఒక్క మార్వాడ్ అయినా గుజరాత్ అయినా తెలంగాణ నేల కోసం పాట పాడి గూసి వెంకటేష్ అమరుడు అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అన్న? ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. కాకపోతే ఒక దోపిడి. సరే ఎవరు తీసుకొచ్చారు ఎవరు చేశారు అనేది పక్కన పెడితే అంతిమంగా మన నీళ్లు మన నిధులు మన నియామకాల కోసం మీరందరూ కష్టపడి ఐక్యతతోని పాటలు పాడి ఆటలాడి అనేక సభలు సమావేశాలు నిర్వహిస్తే మన రాష్ట్రం మనకు వచ్చింది. సరే లెఫ్ట్ వింగ్ రైట్ వింగ్ అని పక్కన పెడితే ఒక ప్రమాదం ఉన్నది మన రాష్ట్రానికి. ఒక కేంద్ర మంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఒక పాటను అవమానించాడు. ఇంతకుముందు పునర్సీన చెప్పినట్టు వాడు ఎవడో తాగుబోతాడు ముద్ర రాజాలు కొడుకును అవమానిస్తేనే అంత ఫీల్ అయిపోయాం. ఏముంటుందా కమలి ఏమంటే పలానాళ్ళు ఏం చేస్తారు, చచ్చిపోతే ఓ పాట పాడతారో డప్పు కొడతారని పాటను అవమానించాడు. ఆ పాట పాడి డప్పు కొడితేనే గుర్తుపెట్టుకో, కేంద్ర మంత్రి ఆయన పేరు నేను చెప్పదలుచుకోవట్లేదు కానీ గుర్తుపెట్టుకో, తెలంగాణలో గడ్డి పూసలు కూడా గన్నులు పడతాయి. మా అయ్యలు మా అవ్వలు ఆ పాటతోనే చైతన్యమై పోరాటాల ఉద్యమంలోకి వచ్చినోళ్ళు. కాబట్టి చదువుతో సంబంధం లేదు. పాట నీకు చేతనైతే నువ్వు రాయి, నరేంద్ర మోడీ మీద నువ్వు పెద్ద పాట రాయి. కాబట్టి కవులను కళాకారులను అవమానించేటువంటి సంస్కృతి ఇంతకుముందు ఎప్పుడు లేదు, ఈ మధ్య మొదలైంది. కాబట్టి ఆ రాజకీయ శత్రువులు కూడా మీరు పసిగట్టి ఆ దిశగా మీరందరూ కూడా పాటలు రాయాలని, మీరు ఏ పార్టీలో ఉన్నప్పుడు కూడా తెలంగాణ ఆత్మగౌరవం కోసం తెలంగాణ అస్తిత్వం కోసం పాటలు రాయాలని నా వంతు ఒక ఉద్యమకారుడు. నేను కవిని కాదు, మేధావిని కాదు, గొప్ప రచయితను కూడా కాదు. పృథ్వీరాజ్ అన్న వచ్చారు చెప్పండి. కాబట్టి పృథ్వీరాజ్ అన్నకు స్వాగతం. పృథ్వీనకు ప్రొఫెసర్ తిరుపతి అన్నకు స్వాగతం. సరే మూర్తి అన్న చెప్పినట్టు అంటే ఏదో చిన్న పడ ఒక కవి పట్ల ఒక కవికి ఏమంటారు శత్రువు అంటారు కదా, ఒక రచయితకి శత్రువు అయినట్టు తన భావాన్ని తను వ్యక్తపరిచాడు. అందేశ్రీ అన్నాడా ఏం అందలేదు అన్నాడు అనేది పక్కన పెడితే తన భావాన్ని తను వ్యక్తపరచుకున్నాడు తప్ప వ్యక్తిగతంగా తన పట్ల తనకు ఎవరికి కోపం ఉండదు. ఇంతకుముందు అద్భుతమైన ప్రచారాన్ని ఒక అద్భుతమైన పాట రాసిండు. మంచి నూనె నువ్వు ఎంత పిరమైతే అంటారు రాస్తే ఇది లెఫ్ట్ వింగ్ కూడా రాసిండా రైట్ వింగ్ ఏ వింగ్ కూడా రాస్తే ధర తగ్గాలని రాసిండా లేదా, అది కమ్యూనిస్ట్ రాసిండా బీజేపీ అని రాసిండా పక్కన పెడితే కవి అనేటోడు ప్రజా చైతన్యము లేకపోతే మార్పు కోరుకుంటాడు తప్ప కాసుల కోసం పనిచేసేటోడు కాదు. అలా పనిచేసినటువంటి కవి అందశ్రీగా నేను భావిస్తా ఉన్నాను. ఒకే ఒక సందర్భంలో అందశ్రీ గారిని నేను కలవడం జరిగింది. బహుజన ఉద్యమము చాలా పీక్ స్థాయిలో ఉన్నప్పుడు, బాపు ఇలా బహుజన ఉద్యమం మేము చేస్తా ఉన్నాం, బహుజన ధూమ్ధాము చేస్తా ఉన్నాం, నీ సలహా సూచనలు మాకు కావాలంటే రానా, నేను ఉస్మానియా యూనివర్సిటీ తెలుగు విశ్వవిద్యాలయం దగ్గర కూర్చొని ఉన్నా అంటే అరువుల మీద ఇట్లా కూర్చొని ఉన్నాడు చెట్టు కింద. నేను మత్స్యదేవేంద్ర పోయినాం, ఒక పత్రం ఇచ్చినాం. ఏం చేయాలనుకుంటున్నాం, ఆధిపత్య కులాలకు అగ్ర కులాలకు వ్యతిరేకంగా మేము పోరాటం చేస్తున్నాం అంటే ఆయన అనిపించింది నువ్వు తిప్పి కొడితే 30 కిలోల బరువులు ఆధిపత్య కులాల దగ్గర 2 పైసలు ఉండే ఏం చేస్తావు అని అడిగితే కొద్దిసేపు మాట్లాడిన తర్వాత ఒక కరెక్షన్ చేశాడు. మనం అగ్ర కులాలు అని అంటే దాంట్లో మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు, వాళ్ళ హృదయం నొచ్చుకుంటుంది. ఆధిపత్య కులాలు దోపిడీ కులాలు అనేటువంటి మాటను మీరు మాట్లాడండి అని నాకు తెలియనప్పుడు కరెక్షన్ చేసే ప్రయత్నం చేశాడు. వస్తా అని చెప్పాడు. సరే వచ్చాడా రాలేదు పక్కన పెడితే ఆ సందర్భంలో ఆయనతో నేను జర్నీ చేశాను తప్ప చిన్నప్పటి నుంచి అందశ్రీ గారు, గూడంజన గారు, లేకపోతే మాస్టర్జీ గారు, గద్దరన్న గారి పాటలు వినుకుంటూ మేము పెరిగినటువంటి వ్యక్తులం. కాబట్టి వాళ్ళ ఆశయాల కోసం అంతే మా ప్రాణం ఉన్నంత వరకు ఈ నెల అంటే వాళ్ళు అలా ఒక తరం అయిపోయింది. మా తరం వాళ్ళకు మీలాంటి వాళ్ళు మంచి నేర్పిస్తే మా భావితరాలకు మేము నేర్పిస్తాం. మన నేలను మనం కాపాడుకుందాం. ఈ మార్వాడి గుజరాత్ రాజస్థాన్ ఆధిపత్యానికి వ్యతిరేకంగా కొట్లాడదాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జోహార్ తెలంగాణ మరవళ్ళు.